హే వాట్సాప్. ఈ వీడియోలో మనం ఎవరైతే జాబ్ సీకర్స్ అట్లాగే ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, అట్లాగే మీకు కోర్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రతి టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ క్విజ్ పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది అయితే వెతుకుతుంటారు. సో దీనికోసం మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటారు అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే ట్రై చేస్తుంటారు. ఇవాళ నేను కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తున్నా. ఆ వెబ్సైట్స్లో మీరైతే వాడండి. ఈ వెబ్సైట్స్ అనేది ఇప్పటికీ చాలా మంది తెలుసు అండ్ వాడుతున్నారు. బట్ ఈ వెబ్సైట్ను ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. సో ఆ వెబ్సైట్స్ ఏంటి, అవి ఎట్లా యూజ్ చేసుకొని మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ వెబ్సైట్ మీకు 33schools.com. సో ఈ గూగుల్లోకి వచ్చిన తర్వాత మీకు 33schools.com అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైటే కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్లో మీరు వితౌట్ సైన్ అప్ కూడా మీరు ప్రతి టాపిక్ అండ్ ప్రతి కోర్స్ అనేది స్టెప్ బై స్టెప్ మీరు బేసిక్ ఇంట్రడక్షన్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేర్చుకోవచ్చు. ఇందులో మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్, SQL, పైథాన్, సో మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్, పూర్తిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ప్రతి ఒక్కటైతే ఉంటుంది. సో బేసిక్ మీరు ఫస్ట్ HTML నుంచి స్టార్ట్ చేసినా కానీ మీకు హోమ్ ఎలా ఉంటుంది, అసలు ఇంట్రడక్షన్ పార్ట్ ఎట్లా ఉంటుంది, సో ఎలిమెంట్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇన్ డీటెయిల్గా అయితే రాసుంటారు. ఈ డీటెయిల్స్ మీరు ఒక్కసారి చూసి ప్రాక్టీస్ చేసే చాలు. ఈవెన్ మీకు ఇన్స్టిట్యూట్లో కూడా ఇంత నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇన్స్టిట్యూట్లో మీరు ఏంటంటే HTML, CSS, బూట్స్ట్రాప్ అనేది జస్ట్ హెడ్డింగ్స్ చెప్పేసుకొని మెయిన్ ఒక 2-3 టాపిక్స్ చెప్పేసుకొని స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు మీరు మిస్ అయిన టాపిక్స్ కావచ్చు, లేదా మీరు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జాబ్ ఓరియంటెడ్గా ఈ వెబ్సైట్లో అయితే వస్తుంది. సో ప్రతిదీ మీరు దాని గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది, అట్లాగే మీరు అది ఎలా యూజ్ చేయాలని మీకు ట్రై ఓవర్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లోనే మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఇంకోటి హెడ్డింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచే మీరు వితౌట్ ఎనీ వేరే సాఫ్ట్వేర్ లేకుండా ఈ సాఫ్ట్వేర్లోనే మీరు ఇన్బుల్ట్గా అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి H2 అనే ఒక హెడ్డింగ్ అయితే చేంజ్ చేస్తున్నాను చూడండి. మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మీరు ఇన్బుల్ట్గా దీంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డౌట్ వస్తే మీరు దీంట్లోనే మీకు నచ్చిన ట్యాగ్స్ కావచ్చు ఏమైనా రెఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు క్విజెస్ ఉంటాయి. సో మీరు ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ మీద క్లిక్ చేస్తే సో ఈ ఎక్సర్సైజ్లో మీకు ప్రతి కోర్సు సంబంధించి కోర్స్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, క్విజ్ ఉంటుంది. సో క్విజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, సో క్విజ్ అయితే వస్తే స్టార్ట్ HTML క్విజ్ మీద క్లిక్ చేస్తే HTML అనే కాదు ఏ లాంగ్వేజ్ అయినా మీకు వచ్చి ఉంటే లేదా నేర్చుకున్న తర్వాత ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసి మీరు డెఫినెట్గా మీకు 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి మీరు అన్ని ఆన్సర్ చేస్తే ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అట్లాగే ఎన్ని రాంగ్ చేశారు, ఆ రాంగ్ పెట్టిన ఆన్సర్ కూడా వీళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఈ వెబ్సైట్లో అయితే చూపిస్తుంది. ఇవే సేమ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇంటర్వ్యూవర్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్స్ మించి వేరేటైతే వెళ్ళవు. సో ప్రతి సబ్జెక్ట్ మీరు బేసిక్ ఇంట్రడక్షన్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి క్వశ్చన్ అనేది ఇక్కడలాగా ఉంటుంది. బట్ మీరు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంటర్వ్యూవర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా మీరు పర్ఫామ్ చేస్తారు ఇంగ్లీష్లో, మీకైతే మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది అనమాట ఇంటర్వ్యూర్ దగ్గర. సో ఈ విధంగా మీకు ప్రతి ఎక్సర్సైజ్ అయితే ఉంటుంది. మీకు డౌట్స్ వచ్చినా లేదా ఏ టాపిక్ అయినా జావాస్క్రిప్ట్ కావచ్చు, SQL కావచ్చు, ప్రతి కోర్స్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ సంబంధించి. దీని నుంచి మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్కి అయితే ప్రతి టాపిక్స్ అయితే క్లియర్గా మీరు ఎగ్జాంపుల్స్ సహా మీరు దీంట్లో అయితే చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్ మీకు ఇటువంటి వెబ్సైట్లో మీరు నేర్చుకున్న తర్వాత బేసిక్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ నేను ఇండస్ట్రీ స్టాండర్డ్ తగ్గట్టు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దానికోసం ఫ్రీ కోడ్ camp.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే లాగిన్ అయితే చేసుకోండి. మీరు గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా అయితే కనిపిస్తాయి. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ సర్టిఫికేషన్, జావాస్క్రిప్ట్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లైబ్రరీస్ ఉంటాయి, డేటా విజువలైజేషన్ సర్టిఫికేషన్, రిలేషనల్ డేటాబేస్ అండ్ ప్రతిదీ మీకు ఏ కావచ్చు. సో మీరు నేర్చుకున్న కోర్సును బట్టి అయితే ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ అయితే డిఫరెంట్ క్లాసిఫై చేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్లో సర్టిఫికేషన్ కావాలి. దీని మీద క్లిక్ చేసి వీళ్ళు కొన్ని టాస్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏదైతే నేర్చుకుంటారో సో స్టార్ట్ ద ప్రాజెక్ట్ అనేది లెవెల్స్ ఉంటాయి చూడొచ్చు. టోటల్ మీకు 69 టాస్క్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తే అసలు మీరు ఏం బిల్డ్ చేయాలని ఒక ప్రివ్యూ అయితే చూపిస్తుంది. సో ఈ వెబ్సైట్ అయితే మీరు కోడ్ రాయాలి HTML, CSS ఉపయోగించి. దీన్ని అయితే ఉపయోగించి అయితే ఈ సేమ్ ఇట్లా వెబ్సైట్ అయితే డిజైన్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ నుంచి కోడ్ అనేది రాయాలి. సో ఈ బాడీలో ఉంది కదా, ఈ బాడీలో కోడ్ రాసి మీకు కంట్రోల్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇవి మీరు కానీ క్లిక్ చేసి కానీ ప్రాక్టీస్ చేస్తుంటే రియల్ టైమ్ సినారియోలో మీరు కోడింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో అండ్ కోడింగ్ కోసం కోడింగ్ సెట్ జాబ్స్ అనేది ట్రై చేస్తుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట.
నెక్స్ట్ వెబ్సైట్ చూసుకుంటే మీకు ఎవరైనా గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి సో ఒక హై క్వాలిటీ పిక్చర్స్ కావాలంటే ఒక 2 వెబ్సైట్స్ ఉన్నాయి. పిక్సాబే అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది కూడా మీరు వితౌట్ సైన్ అప్ చేసుకోకుండా ఇక్కడ మీకు డిఫరెంట్ పిక్చర్స్ అయితే ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ బార్డ్స్ అనేస్తున్నాను. సో డిఫరెంట్ పిక్చర్స్ అయితే విత్ హై క్వాలిటీతో అయితే ఉంటాయి. సో ఈ హై క్వాలిటీ ఇమేజెస్ని మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, మీరు గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పిక్సెల్ సైజ్ కూడా కనిపిస్తుంది కదా, ఫుల్ హెచ్డియా. సో మీరు క్లారిటీని బట్టి అయితే వితౌట్ సైన్ అప్ కాకుండా మీరైతే నచ్చిన బార్డ్స్ని కావచ్చు, దీంట్లో ఉండే ఎమోజీస్ని కావచ్చు, పిక్చర్స్ని కావచ్చు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ సేమ్ ఇట్లాగా మీకు గ్రాఫిక్ డిజైనర్స్కి ఎవరికైనా హై క్వాలిటీ పిక్చర్స్ కావాలంటే ఇంకొక వెబ్సైట్, దీని పేరు వచ్చేసి పిక్సెల్స్. వెబ్సైట్స్లో మీకు హై క్వాలిటీ ఇమేజెస్ అయితే ఉంటాయి, మీకు స్టాక్ ఫోటోస్ అయితే ఉంటాయి. దీనికి కూడా మీకు ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ అనమాట. దీన్ని కూడా ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఈ పిక్సెల్స్ వెబ్సైట్ని మీరు హై క్వాలిటీ పిక్చర్స్తో మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, మీరు ఏదైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వీటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ మీకు ఎవరైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మీకై ఓన్గా రిపేర్ చేసుకోవాలంటే iFixit.com అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, లేదా ఏదైనా రిపేరింగ్కి సంబంధించి ఎవరైతే బిగినర్స్ స్మార్ట్ ఫోన్ రిపేర్ లెర్నింగ్ నేర్చుకుంటారో వాళ్ళైతే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా క్వైరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అన్నది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైనా సరే హెడ్ ఫోన్స్ కావచ్చు, క్యాల్కులేటర్ కావచ్చు, సో మీకు ఏదైనా ఒక డివైస్ అనేది రిపేర్ నేర్చుకోవాలంటే దీన్ని ఎవరైనా అయితే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్మీ ఫోన్ అయితే టైప్ చేస్తున్నాను. ఆ రెడ్మీ ఫోన్ సంబంధించి ఏదైనా ప్రీవియస్గా వీళ్ళు కానీ ఎవరైనా కానీ రివ్యూ చేసి కానీ ఉంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. రెడ్మీ నోట్ 11 Pro దీంట్లో బ్యాటరీ ఎలా రీప్లేస్ చేయాలి, ఛార్జింగ్ బోర్డు ఎట్లా రీప్లేస్ చేయాలి, లౌడ్ స్పీకర్ అనేది ఎలా రీప్లేస్ చేయాలి, గ్లాస్ అనేది ఎలా రీప్లేస్ చేయాలి. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ఫారం లాగా అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే లెర్నింగ్ నేర్చుకుంటారో మీకు చూపిస్తున్నారు కదా వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో మీరు మొబైల్ సంబంధించి రిపేర్స్ కావచ్చు, మీకు కావాల్సిన క్వైరీస్ కావచ్చు పోస్ట్ చేసి ఈ వెబ్సైట్లో మీరు నాలెడ్జ్ అయితే గైన్ చేయొచ్చు అనమాట. ఎవరైతే మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్స్ అనేది మీకు ఎవరైతే మెయిన్గా కోడింగ్ నేర్చుకోవాలనుకుంటారో, దట్ మీకు ఫ్రీ స్టాక్ ఫోటోస్ కావాలనుకుంటారో ఈ వీడియోలో అయితే కొన్ని వెబ్సైట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నేను రెగ్యులర్గా వాడేటివి. మరికొన్ని వెబ్సైట్స్ అనేవి మనం ఫ్యూచర్లో అయితే డిస్కస్ చేద్దాం.